హాయ్ అండి, బాగున్నారా? మరి ఈ టైంకి అయితే అందరూ మీరు ఇళ్ళలో ఉంటారని చెప్పేసి మేము వెల్విషర్గా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇవాళటి నుండి మరి పాఠశాలలన్నీ కూడా పునః ప్రారంభించబడినవి. మరి పిల్లలందరూ కూడా మరి పాఠశాలలకు వెళ్ళి ఉన్నారు. మరి అక్కడ వాళ్ళ పాఠశాలలో ఆ పిల్లలు చక్కగా విద్యను అభ్యసించడానికి వెళ్ళారు. కానీ మనం ఇక్కడ మరి సమాజం అనేటటువంటి గొప్ప విద్యనండి ఎంత చదివినా కానీ మన కుటుంబము, మన సమాజం లోపల మన వాల్యూ ఏంటి, మన కుటుంబం ఏ స్థాయిలో ఉంది, మన కుటుంబంలో ఉన్నటువంటి మరి స్థాన విలువ ఏంటి, ఆ గ్రామం లోపల మరి ఎటువంటి స్థానము మన కుటుంబానికి ఉన్నది, మరి సమాజము ఎలా డెవలప్మెంట్ ఏంటిది, సమాజం యొక్క నడవడి ఏంటి, సమాజ అభివృద్ధికి మన దేశ పాలకులు, మన రాష్ట్ర పాలకులు, మన మండల్ గ్రామ పాలకులు ఏ విధంగా కృషి చేస్తున్నారు, మరి ఆ రోజులు ఎలా ఉండినాయి, మరి సమాజ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండిందని మన ప్రోగ్రాం సమాజము నాడు నేడు కదండి. ఈ ప్రోగ్రాం లోపల మరి మనం చర్చించుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయండి. కాబట్టి ముఖ్యంగా మన సమాజం అంటే ఒక వ్యక్తిగతం పర్సనల్ కాదండి. సమాజం అంటే సమూహము. సమాజం అంటే దేశంలోని ప్రజలందరూ. మన దేశము లిఖిత రాజ్యాంగము విశాలమైనటువంటిది, ప్రపంచంలో కీలక స్థానంలో నిలిచి ఉన్నటువంటి దేశం మనది. కానీ ఇక్కడ మరి దేశ అభివృద్ధి ఎందుకు జరగట్లేదు? బీదవాడు బీదగానే ఉంటున్నాడు, గొప్పవాడు గొప్పగానే ఉంటుండు, మధ్య రకం వాడేమో కష్టపడకుండా చదువుకున్న ఈ రోజులలో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ బ్రతుకు చీప్ అండ్ బెస్ట్గా చూసుకుంటున్నారు. ఏమి చదవకపోతే కూలీ నాలి చేయాల్సి వస్తుంది. ఆ బాధ ఎందుకురా బాబు అని. కొంచెం చదువుకుంటే చదివినోడు అనే పేరు ఉంటుంది. అందుకని చదువు అనేది 1 నుండి 10 వరకు ఒక పంజరంలో చిలుకలు ఉన్నట్టుగా మరి గురువుల యొక్క అండర్లో పిల్లలు ఉండి చదువుకునే స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు 1 నుండి 10 వరకు కొంచెము వాళ్ళకి ఇంకా అంత మెచ్యూరిటీ ఉండదు. అంటే ఒక బ్యాడ్ కానీ మంచి కానీ వాటిని చర్చించేటటువంటిది ఉండదు. చదువు, ఇల్లు, పేరెంట్స్, కుటుంబము, తల్లిదండ్రి, గురువులు, స్నేహితులు, క్లాస్ రూమ్స్, చదువు ఇదే ఉంటుందండి. ఈ 10th అయిపోయినాక ఎవరైతే పిల్లలను ఫ్రీడమ్గా వదిలిపెడతారో, మా పిల్లలు 10th అయిపోయినరు, పెద్ద తరగతులు చదవబోతున్నారు, కాలేజీకి పోతున్నారు అని చెప్పుకుంటారు చూడండి. అలా అందరు అనట్లేదు. కొంతమంది పిల్లలను గమనిస్తూనే ఉంటారు. పిల్లలకి 10th అయిపోయినాక ఒక మెచ్యూరిటీ ఏజ్ వస్తుంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క అడుగులు ఎలా వేస్తారో, ఇప్పటి వరకు అంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఎంత సేఫ్ ఉంటారో పిల్లలు, సేఫ్టీ అనేది అట్లా గురువుల సమక్షంలో ఉన్నారు 10th వరకు, ఫస్ట్ నుంచి. కానీ ఆఫ్టర్ 10th వాళ్ళు రెక్కలు వచ్చిన పక్షులుగా బర్డ్స్ లాగా ఎగిరిపోతాయి. అప్పుడు తల్లిదండ్రులు పెద్దగా అయ్యిండ్రు, వాళ్ళకి చదువు అంటే తెలుసు కాబట్టి మేము చెప్పాల్సిన అక్కర్లేదు అనేసి తల్లిదండ్రులు ముడుచుకొని కూర్చుంటారు. ఇంకా కాలేజీ వాళ్ళ పిల్లలు అంతగా మరి లెక్చరర్స్ వాళ్ళు పెద్ద ఏజ్కి వచ్చారు, వాళ్ళకి మనము దండించరాదు, బెదిరించరాదు, ఏదైనా కాంప్లికేటెడ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి కూర్చున్న వాళ్ళకి చదువు చెప్తారు, లేకపోతే ఊరుకుంటారు. ఇది 10 తరగత చదివే చదువుల యొక్క పరిస్థితి. కనుక మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడైతే ఉపాధ్యాయుల చేతుల నుంచి విడువబడి మరి ఇంటర్మీడియట్ స్థాయికి వస్తారో అప్పుడు తల్లిదండ్రులు చాలా గమనించవలసిన అవసరం ఉంటుందండి. ఎస్పెషల్లీ పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉండి పిల్లలను మంచి పౌరులుగా, మంచి ఒక అఫీషియల్గా, లేకపోతే మంచి ఎడ్యుకేటెడ్స్గా తీర్చిదిద్దాలా అన్న ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు అయితే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ధ పెడతారండి. వాళ్ళ గురించి ప్రాబ్లం కాదు, సమాజానికి ప్రాబ్లం కాదు, ఇతర ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ప్రాబ్లం కాదు. ఎక్కడొస్తుంది ప్రాబ్లము అని అంటే ఆ పిల్లల గురించి పట్టించుకోకుండా ఉండేటటువంటి తల్లిదండ్రులు
వాళ్ళు పెద్దగా లిటరసీ తెలిసిన వాళ్ళు కాదు, ఇల్లిటరేట్స్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మా పిల్లలు 10 అయిపోయింది, ఇక పెద్ద చదువులు వాళ్ళే చదువుతారని అందరికీ ఇది చదువుతుండ్రు, ఇంటరు డిగ్రీ అని చెప్పుకుంటారు. కానీ పిల్లలు కాలేజీకి పోతున్నారా, చదువుతున్నారా, మరి ప్రిన్సిపల్లను కలవాలనా, ఆ లెక్చరర్స్ని కలవాలనా, మా పిల్లోడు ఎలా చదువుతున్నాడు, మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఆయన బిహేవియర్ కాలేజీలో ఎలా ఉంటుంది, యాబ్సెంటీస్ ఉన్నాయా, మరి రెగ్యులర్గా వస్తున్నాడా, క్లాసెస్ మంచిగా వింటున్నాడా అనేది తల్లిదండ్రులు తెలుసుకోనటువంటి వాళ్ళు ఒక 30% ఉంటారండి. 70% పిల్లల మీద శ్రద్ధ కలిగిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ అయినా ఏవైనా కూడా తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. ఎక్కువ 50% అనుకోండి, 50% పట్టించుకోరు. వాళ్ళు పెద్దగా అయినారు, వాళ్ళ చదువు వాళ్ళు చదువుతారు అన్నమాట. మళ్ళీ ఎప్పుడు కాలేజీకి పోయి ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా వాళ్ళు చదివే చదువు ఉంటుందో అక్కడికి పోయి ప్రిన్సిపల్ను కలవడము, పిల్లలకు ఎలా ఉన్నారు మరి ప్రోగ్రెసివ్ అనేది చూసుకునే వాళ్ళు 50% ఉండరండి. 50% అయితే చూస్తారు. వాళ్ళ యొక్క టాలెంట్ కానీ, వాళ్ళ చదువు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ ఇవన్నీ చూస్తారు. కానీ మిగిలిన వాళ్ళు చూడరు 50%. అలాంటి పిల్లలే సమాజానికి చీడ పురుగులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లలు సరిగా కాలేజీకి పోరు, ఒకవేళ లెక్చరర్స్ ఏమన్నా అంటే వాళ్ళ మీద తిరగబడతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ పిల్లలు వెనకటినేమో తిరగబడితే దండిద్దురు, లెక్చరర్స్ అయినా ఉపాధ్యాయులు. ఇప్పుడు చేస్తలేరు, ఎందుకంటే తల్లిదండ్రులు పోయి మళ్ళీ వాళ్ళ మీద దండయాత్ర చేస్తున్నారు. వాళ్ళని పోలీస్ స్టేషన్లలో గుంజడము, కంప్లైంట్ చేయడము, వాళ్ళని రచ్చ చేస్తున్నారు తల్లిదండ్రులే. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క 50% ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు 10th అయిపోయినాక కాలేజీతో పట్టించే వాళ్ళు ఉంటారో ఆ పిల్లలు చెడిపోయి సమాజాన్ని అంతా నాశనం చేస్తున్నారు. తల్లిదండ్రుల మీద తిరగబడతారు, లెక్చరర్స్ మీద తిరగబడతారు. ఒకవేళ లేటు పోతే కూడా ఎందుకు లేట్ వచ్చినావు అనడానికి కూడా అధికారం లేదు లెక్చరర్స్కు, టీచర్స్కు. అలాంటి స్థితిలో ఈనాడు పిల్లలు ఉంటున్నారు. అలాంటి వాళ్ళే దేశానికి, సమాజానికి చీడ పురుగులు, దుర్మార్గులుగా, దుష్టులుగా, దొంగలుగా, ఈ రకమైనటువంటి బ్యాడ్ క్యారెక్టర్ కలిగి ఉంటారు ఆ పిల్లలు. వాళ్ళు ఎదుగుదల ఇక పెళ్ళిళ్ళు అయినాక వాళ్ళు అయినా కూడా వాళ్ళ క్యారెక్టర్లో మార్పు రాదు. ఏం చేస్తారు, వాళ్ళు ఆ 10th ఇంటరో చదివి ఆటోలు నడపడమో, లేకపోతే అక్కడిక్కడ ఉండి పిల్లలను చిడాయించడమో, ఆ ఆడపిల్లలు ఎంబడిపడడమో, వాళ్ళను ఇక చెప్పుకొనే మీకు తెలుసుగా సమాజంలో నానా రకాలుగా మంచిగా చదువుకున్నటువంటి పిల్లలు ఎంబడిపడి ఆ ఆడపిల్లలను చెడగొడుతున్నారు. అలా చెప్పినట్టు వినకపోతే వాళ్ళను ఏదో ఒక రకంగా రిక్కి పన్ని వాళ్ళని తీసుకెళ్ళి చంపడము, అత్యాచారము, హత్య చేయడం ఇలాంటి మనం చూస్తున్నాం కదండి. కొంతమంది ఇలా, ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, అట్లాంటి పోకిరిగా పెరిగిన వాళ్ళు, చదువు సరిగా లేని వాళ్ళు ఇంకొంతమంది దొంగతనాలు చేస్తున్నారు. చైల్డ్ స్నాకర్స్. ఎక్కడైనా పోతుంటే ఆమె ముసలామె కానీ వయసు ఆమె కానీ గుంజుడు గుంజితే కింద పడి ఇంకా నూకి గుంజుకొని పోతున్నారు. పండ్లు ఊడిపోతున్నాయి, దవడలు బలిగిపోతున్నాయి, తలలు బగులుతున్నాయి. అట్లా చేసి ఆ దొంగతనాలకు ఎగబడుతున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ యొక్క రాజకీయ లీడర్లు ఎంబడి తిరుగుతున్నారు. ఆ లీడర్లు ఏం చేస్తున్నారు, వార్డు మెంబరు గెలిచాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ పాయింట్ వార్డు మెంబర్ నుండే కదా మనకి, వార్డు మెంబరు నుంచి ఎక్కడి వరకు మరి PM వరకు, ప్రైమ్ మినిస్టర్ వరకు లీడర్స్ ఉంటారు. ఎవరి అధికారము పరిధిలో వాళ్ళకి ఏవి అవకాశాలు దొరికితే, ఎవరి బలం కావాలో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వార్డు మెంబర్ ఉన్నాడు, ఏం చేస్తాడు, కొంతమంది చిల్లర మూకలు వాటి గుట్టిగానే తిరుగుతాడు. వాడు వాళ్ళ మీద ఎగబడతాడు, వాడు అంటే వీళ్ళని భయపెడతాడు, వాడు అంటే ఎదురు తిరుగుతాడు, వాడికి మట్టు మర్యాద పరువు లేనోడు వాడు. అసొంటోళ్ళని మనం గుంజుదాం, అరే వేస్తే అయిపోయాయి, నీకు ఇన్ని పైసలు ఇస్తారా, నువ్వు ఈ పని చెయ్యి, లేకపోతే ఎవడన్నా తిరగబడ్డోని అది చెయ్యి, లేకపోతే ఎలక్షన్లలో నీ అసొంటోళ్ళని 10 మంది గుంపు తీసుకురా ప్రచారానికి వెళ్ళండి.
మీకు ఇంత ఇస్తాము, ఇట్లా మాట్లాడుకుంటారండి. ఎగ్జాంపుల్ వార్డు మెంబర్ కాడికి వెళ్ళి మన దేశ పాలకుల వరకు ఈ రకంగా సిస్టమ్ అయిపోయింది ఇప్పుడు. ఆ రోజుల్లో లేవు. ఏంటంటే పాలకులకేమో అధికార దాహము, దేశం అంత సంపద నా చేతిలో, నేను ఇంత మింగాల వాడింత మింగాల, వాడు నేతిగా దొంగలు పంచుకున్నాడు దేశం. ఇక ఇప్పుడు ఇలాంటి కుర్రవాళ్ళందరినీ కూడా కొంతమంది ఏమో రాజకీయం పాడు చేస్తుంది, కొంతమంది ఏమో తాగుడు పాడు చేస్తుంది, బానిసలు అయిపోయి, కొంతమంది ఏమో చంపుడు, మనకి అన్ని లక్షలు ఇస్తే పలానాడు పగున్నాడు చంపిరా. మళ్ళీ కొంతమందినేమో ఆడపిల్లలను తెచ్చి ఇయ్యకపోతే వాళ్ళని తీసుకురావడం కోసం పట్టుకొచ్చి, ఇలా ఎన్నో మనము న్యూస్ల ద్వారా యూట్యూబ్ల ద్వారా పబ్లిసిటీ అవుతుంది చూస్తున్నాం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా జరగకుండా ఉండాలంటే మెయిన్ ఏముండాలా, పరిపాలన యంత్రాంగము సరిగ్గా ఉండాలి. వాళ్ళది వాళ్ళే చూసుకుంటున్నారు పరిపాలన. ఎక్కడ ఇప్పుడు తమిళనాడు ఉంది, అక్కడ ఏముంది, దీన్ని మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం. అది ఈ రకంగా చేస్తుందండి. కాబట్టి ఈ యొక్క దేశాన్ని, దేశ సమాజాన్ని, లేకపోతే రాష్ట్రాన్ని, మండలి, ఏదైనా ఒక ఊరు నుంచి, ఒక గ్రామం నుంచి సెంట్రల్ వరకు మొత్తము భారతదేశాన్నంతా కూడా ఈ యొక్క చీడ పురుగులను తయారు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ధనవంతులు, కొంతమంది అధికారులు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ రకరకాలుగా డబ్బును చేతిలో పట్టుకొని, లేకపోతే అధికారం చేతిలో పట్టుకొని ఈ రకంగా నాశనం చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా మనము మసులుకోవాలంటే మన పిల్లల చదువు 10th అయిపోయినాక వాళ్ళు మంచి మార్గంలో నడుస్తున్నారా లేదా, కాలేజీకి వెళ్ళి మీరు ఎంత చదవని వాళ్ళైనా కూడా దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలు చెడిపోయేది ఆఫ్టర్ 10th అయిపోయినాక వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, చెడు మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఇటువంటి దుర్మార్గులు వాళ్ళని చేరదీసి వాళ్ళని ఇంకా నాశనం చేసి దేశాన్ని పాడు చేస్తున్నారు. కనుక మీరు తల్లిదండ్రులు కాబట్టి 10th అయినాక ప్రిన్సిపల్ను కలవండి, లెక్చరర్స్ని కలవండి, సబ్జెక్ట్ వైజ్గా ఎలా ఉన్నది వాళ్ళ ప్రోగ్రెసివ్ అని చెప్పి కలవండి. యాబ్సెంటీస్ ఉన్నాయా, బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కొని మీ పిల్లలను మీరు సరి చేసుకోవాలని కోరుకుంటూ నేను మీ యొక్క ధ్యానం అంతా ఉద్యోగాల మీద, మీరు చేసే ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, డైలీ వేజ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేస్ కావచ్చు, కూలీ కావచ్చు, లేబర్ ఏదన్నా కావచ్చు, అవన్నిటినీ ఒక 50% వాటికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి, 50% పిల్లల మీద, వారి చదువుల మీద. కాబట్టి మీరు అట్లా చేసినట్లయితే మీ పిల్లలు దేశానికి మంచి పట్టుకొమ్మలుగా ఉండి దేశ అభివృద్ధికి పాటుపడతారు. దేశం ఒక వడబట్టినటువంటి మంచి బంగారుగా తయారవుతుందండి. దయచేసి మీ పిల్లల్ని మీరు మీ కంట్రోల్లో ఉంచుకోకండి, కొట్టకండి, తిట్టకండి. వాళ్ళు ఎలా నడుస్తున్నారు ఆఫ్టర్ 10th ప్రతి తల్లిదండ్రులు గమనించి మీ పిల్లలను, మీ కుటుంబాలను సరిదిద్దుకోవాలని ఒక పెద్ద మనిషిగా, ఒక వెల్ విషర్గా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. వాళ్ళ పునః ప్రారంభం జరిగింది, మన పాఠశాలలందరికీ కూడా పిల్లలు వెళ్ళారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీరు గ్రహించాలా. హై స్కూల్ స్టాండర్డ్ నుంచి ప్రతి తల్లిదండ్రి పిల్లలను గమనిస్తూ మరి చదువుతున్నారని చెప్పుకోవడం కాదు, ఎలా చదువుతున్నారు, బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళ పెరుగుదల ఎలా ఉంది అనేది మీరు గ్రహించాలని విజ్ఞప్తి చేసుకుంటూ దీన్ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. నా యొక్క ఛానల్ GPLGC అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క శ్రేష్టమైనటువంటి కామెంట్స్ కూడా చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాను.